తెలంగాణలో వర్షం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్ష బీభత్సంతో పలు కాలనీలు కూడా నీట మునిగిపోయాయి. రాకపోకలకి తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయి ప్రాజెక్టు గేట్ బయట నుంచి నీళ్లు దూకుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో తెలంగాణలో వర్షం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలో అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో కామారెడ్డి, మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు స్కూళ్ళకి సెలవును ప్రకటించారు. ఇటు మెదక్ వ్యాప్తంగా కూడా అదే స్థాయిలో వర్షాలు నమోదవడంతో ఇక్కడ కూడా స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలో అత్యధికంగా 43.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెంటీమీటర్ల వర్షపాతం. కామారెడ్డిలో ఇప్పటికే 1200 మందిని రెస్క్యూ చేశారు సహాయక సిబ్బంది. హైదరాబాద్లో కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురుస్తోంది. మీరు చూస్తున్న విజువల్స్లో ఆదిలాబాద్ విజువల్స్ అవన్నీ. ఆదిలాబాద్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా అక్కడ కాలువలన్నీ కూడా జలమయమైపోయాయి. కడెం ప్రాజెక్ట్ అండ్ స్వర్ణ, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి. సో నిండు కుండల్లా మారిపోయాయి. గేట్లపై నుంచి వరద ప్రవాహం ఉధృతంగా వస్తోంది. కామారెడ్డి దగ్గర పోచారం రిజర్వాయర్ సంగతి మనం చూస్తున్నాం. గేట్ పై నుంచి నిండు కుండలా మారిపోయి గేటు పైనుంచి ఆ వరద నీళ్లు రావడమే కాకుండా అటు మరోవైపు నుంచి గండి కూడా పడినట్టు కనబడుతోంది. అక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, గండి పడినట్టుగా కనబడుతోంది. పక్క నుంచి ఓ భారీ గుంత ఏర్పడింది. ఆ నీళ్ళని కూడా ఆ పోచారం రిజర్వాయర్ గేట్లు అయిన తర్వాత ఏ రకంగా అయితే వెళ్తాయో ఆ రకంగా అంతకు మించి అక్కడ ఆ నీళ్లు కనబడుతూ ఉన్నాయి. సో పోచారం రిజర్వాయర్ సంగతి మనం కొంత డేంజర్ బిల్స్ మోగిస్తోంది. పోచారం రివర్ సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఆందోళనకరంగానే ఉంది. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నాయనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎల్లారెడ్డిలో, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిన్న కురిసిన వర్షంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగారెడ్డిపేట 24 సెంటీమీటర్ల వర్షపాతం, బిక్నూరు దగ్గర 22 సెంటీమీటర్ల వర్షపాతం, ఆ తర్వాత నిజాం సాగర్ దగ్గర 121 సెంటీమీటర్లు. సో మొదటి 10 స్థానాల్లో మొదటి 5 స్థానాలు కూడా కామారెడ్డి జిల్లాలు నమోదయ్యాయి. కామారెడ్డిలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కసారిగా ఆకస్మికంగా వచ్చినటువంటి వరదలు, ఇప్పుడు వర్షాల కారణంగా వచ్చిన వరదలు ప్రజల్ని భయభ్రాంతం గురిచేస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్న విజువల్స్లో అదొక రిజర్వాయర్, అది కట్టలు తెగి ప్రవహిస్తోంది. మత్తడి దుంకుతున్నాయి చెరువులన్నీ కూడా. ఎటు చూసినా ఒక నదీ వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు మొత్తం కూడా ఇల్లులోకి చేరుకున్నాయి. సో భారీ వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డి తర్వాత మెదక్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మెదక్లో కామారెడ్డి తర్వాత యాదాద్రి భువనగిరిలో భువనగిరి దగ్గర 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 18 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్లో నమోదైంది. మీరు అర్థం చేసుకోండి, హైదరాబాద్లో 2-3 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తేనే హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సిందే. ఇంటి నుంచి అడుగు కనీసం బయట పెట్టలేం. మోకాల్లోతు నీరు చేరుకుంటాయి. అమీర్పేట్ లాంటి ప్రధాన కూడల్లో కూడా భారీగా వరద నీరు చేరుకొని ప్రజల వరకు కూడా బయటికి రాకుండా, అడుగు పెట్టకుండా ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. అటువంటిది 25 సెంటీమీటర్ల వర్షపాతం. మొన్న కామారెడ్డిలో ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం. ఈరోజు నేను చెప్పేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. సో 27వ తేదీన జరిగినటువంటి ఈ వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆ నివేదికల మేరకి 25 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి దగ్గర, ఎల్లారెడ్డి దగ్గర ఈ వర్షపాతం నమోదైన కామారెడ్డి జిల్లాలో. తర్వాత నాగారెడ్డిపేట దగ్గర 24 సెంటీమీటర్లు, బిక్నూరు దగ్గర 22 సెంటీమీటర్లు, నిజాం సాగర్ దగ్గర 22 సెంటీమీటర్లు. సో మొత్తంగా మొదటి 5 స్థానాల్లో 4 స్థానాలు కూడా కామారెడ్డిలో నమోదయ్యాయి. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, ఆ తర్వాత మెదక్లో కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో కామారెడ్డి, మెదక్ ఈ 2 ప్రాంతాలు మాత్రం అత్యధికంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎఫెక్ట్ అయిన ప్రాంతాలుగా తెలుస్తూ ఉన్నాయి. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం ఇళ్ళలోకి నీరు ఎలా చేరుతుంది అనేది. ఒక డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత ఏ రకంగా అయితే నదీ ప్రవాహం కిందికి వెళ్తూ ఉంటుందో, కట్టలు తెంచుకొని ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుందో అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో మరోవైపుగా కామారెడ్డి దగ్గర ఒక ఆలయాన్ని పూర్తిగా ముంచెత్తి ఆలయం మొత్తం పైనుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, ఒక ఆలయం కనబడుతోంది. ఆలయం పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఏదో డ్యామ్ అనుకుంటే పొరపాటే, అదంతా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు. అది
ఆ రోడ్డు మార్గం పై నుండి పక్కనటువంటి ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఆ తర్వాత పక్కన రోడ్డుపై నుంచి ఏ స్థాయిలో నీళ్లు వెళ్తున్నాయో చూడండి. సో ఇది కామారెడ్డిలో సిచ్యువేషన్. సో కామారెడ్డి, మెదక్ రెండు ప్రాంతాలు కూడా అత్యధికంగా భారీ వర్షాలు నమోదు చేసుకున్నాయి. ఇక సంగారెడ్డిలో సుమారుగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డిలో నారాయణ్ ఖేడ్ దగ్గర, ఆ తర్వాత సిద్దిపేట దగ్గర, జగదేవ్పూర్లో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇటు కామారెడ్డి, మెదక్ ఈ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. సో యాదాద్రిలో కూడా ఇదే స్థాయిలో నమోదయ్యాయి. కానీ యాదాద్రిలో కొంత ఈ స్థాయిలో వరదలు మాత్రం కనిపించడం లేదు. సో అటు లింగంపేట్, యాదాద్రి దగ్గర, మెదక్ దగ్గర రేగొడే, కామారెడ్డిలోని లింగంపేట్, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. సో లీస్ట్ వర్షపాతం నమోదైన దాంట్లో ద వెరీ మోస్ట్ లీస్ట్ వర్షపాతం వచ్చేసి జహీరాబాద్లో, సంగారెడ్డి జహీరాబాద్లో లీస్ట్ వర్షపాతం నమోదైంది. సో అటు నిజామాబాద్లో కూడా లీస్ట్ వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. మీరు చూస్తున్న విజువల్లో గమనించండి. కామారెడ్డి దగ్గర ఒక కల్వర్ట్, ఒక కారు అక్కడ రోడ్డుపై ఆగి ఉంది. ఆ కార్ని తీసుకోవడం కోసం జేసీబీ వెళ్ళింది. సో జేసీబీ వెళ్ళే లోపే ఆ కార్ పూర్తిగా అక్కడ కొట్టుకుపోయింది. సో అక్కడ ఆ విజువల్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు పైనుంచి, అదంతా రోడ్డు, అది ఆ రోడ్డు పైనుంచి అటువైపు నుంచి నీళ్లు ఒక డ్యామ్ని గేట్లు ఎత్తేస్తే ఏ రకమైనటువంటి నీటి ప్రవాహం వస్తుందో ఆ రకంగా ఆ రోడ్లపై నుంచి కూడా భారీ నీటి ప్రవాహం ఇటువైపుగా వస్తుంది. జేసీబీ చిక్కుకుంది. సో రెస్క్యూ సిబ్బంది ఆ కారులో కొట్టుకుపోయిన వారందరినీ కూడా కాపాడేందుకు ఎయిర్ బోట్ సహాయంతో అక్కడికి చేరుకున్నారు. సో ఒకవైపు ఇంకో విజువల్ ఇక్కడ చూడండి. ఇటువంటి ప్రమాదకర సిచ్యువేషన్లో మీరు దయచేసి మీరు ప్రయాణాలు నిలిపివేసుకోండి. వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి, అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మీ ప్రయాణాలు నిలిపివేసుకోండి. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. కాదు కాదు లవ్లో కాదు మన అమ్మ రాత్రి అంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డా. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు అన్ని అమ్మ అది చూడలేరు కావచ్చు. రైట్, ఉత్తర తెలంగాణ అటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లా ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. ఇక కామారెడ్డిలో అయితే అత్యంత భారీ వర్షం కురిసింది. ఎస్, మా ప్రతినిధి చంద్రశేఖర్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? మీరున్న చోట వర్షాలు ఏ రకంగా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ మనోజ్, గత 2 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అధికారులు ఎవరు బయటకు రావద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మనం చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాంతంలో ఉన్నటువంటి అప్పర్ మానే డ్యామ్ లో 2 TMCల కెపాసిటీ అయితే 2 TMCల ఇన్ఫ్లో అవుట్లో ఉంది. దీనిలో నిన్న ఉదయం 6 వ్యక్తులు చిక్కుకున్నటువంటి వ్యక్తుల్లో ఒక ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని కాపాడారు. NDRF, SDRF బృందాలు, జిల్లా SP, అలాగే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అక్కడే ఉండి రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేర్ ప్రాజెక్ట్, మిడ్ మానేర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. దీని యొక్క కెపాసిటీ 27 TMCలు అయితే SRSPలో 90 TMCలకు గాను 80 TMCలకి చేరుకుంది. దాంతో అక్కడి నుంచి అవుట్లో విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టులో ఆ వాటర్ ట్యాంక్ లెవెల్కి వచ్చేసింది. 27 TMCల కెపాసిటీకి గాను 20 TMCల నీరు చేరుకుంది. అలాగే అన్నపూర్ణలో 3 TMCలకి 1.5 TMCలు దాటిపోయింది. ఉదయం 6 గంటలకు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ పైనుంచి ఈ అప్పర్ మానేర్, లోయర్ మానేర్, మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్కి వస్తుంది. ఈ ప్రాంతం నుంచి మానేరు వాగు, మోయతుమ్మెద వాగు, ఇతరత్ర ప్రాంతాల నుంచి విపరీతంగా వరద ప్రవాహం వస్తుంది. ఇలా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రాంతంలో సైతం రైతులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెరువు కట్ట మత్తడి దూకుతున్నాయి. చెరువు కట్ట సైతం అక్కడ తిమ్మాపూర్, బాలాయపల్లి ఆ ప్రాంతంలో ఒకటి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. తమ పంట పొలాలు నీట మునిగాయాలి. మరొక వైపు ఎవరైతే 5 చిక్కుకున్నారో గత రాత్రి మధ్యాహ్నం నుంచి కూడా భోజనాలు అందించారు వాళ్ళందరికీ డ్రోన్ల సహాయంతో. అలాగే
రాత్రి టార్చ్ లైట్లు అందించారు, ధైర్యంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ గడ్డలాగా ఉంటది, ఆ మట్టి గడ్డ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఉండాలని చెప్పేసి ధైర్యం చెప్పడం జరిగింది. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అలాగే రాష్ట్ర మంత్రులు ఇతర అధికారులు సైతం వాళ్ళతో మాట్లాడారు. ఫోన్ కనెక్టివిటీ ఉంది. అయితే హెలికాప్టర్ ద్వారా రక్షించడానికి చేసినటువంటి ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా పంపుతామని చెప్పి వారు భరోసా ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పటికే ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని బలగాలు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రోప్ సహాయం కాపాడడం జరిగింది. ప్రవీణ్ కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తాము చావు అంచుల్లో దాకా వెళ్ళి బతికి బట్టగట్టాను, ఇలా నేను బతుకుతానని అనుకోలేదని చెప్పేసి కన్నీటి పర్యంతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక విషాద ఛాయలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయమే మనోజ్ నాగయ్య అనేటువంటి వ్యక్తి గల్లంతైంది. ఆయన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అలాగే గంభీరావుపేట మండలం లింగన్నపేటకు సమీపంలో సైతం వాగులో కొట్టుకుపోయినటువంటి వ్యక్తిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సహాయ చర్యలు అన్ని కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు. మరొకవైపు జగిత్యాల జిల్లా ధర్మపురికి ప్రాంతానికి సంబంధించి సైతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా కురుస్తున్నటువంటి వర్షాలు మనం చూస్తున్నాం. ఇటు సైడ్ ఒక్కసారిగా ఇటు మిడ్మానేర్ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, పైన గుట్ట మీద ఉంది. ఆ ప్రాంతం వరకు కూడా నీరు చేరినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇదంతా కూడా మిడ్మానేర్ బ్రిడ్జ్ పైన ఉన్నాం ప్రస్తుతం. సంబంధించి వాటర్ లెవెల్ అయితే మనం చూపించే ప్రయత్నం చేసినాం. 27 టీఎంస్ గాను ఒక్కసారిగా 20 టీఎంసీలు. ఎందుకంటే ఒకవైపు ఎస్ఆర్ఎస్పి కాల్వ, మరొక వైపు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇంత సాధ్యమైంది. దీంతో ఒక్కసారిగా హై అలర్ట్ అయితే ప్రకటించారు. మీరు అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులని క్యాన్సిల్ చేయడం జరిగింది. అందరూ అందుబాటులో ఉండాలి. పోలీస్, ఫైర్, మెడికల్ సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలని సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్, చంద్రశేఖర్, సో ప్రజెంట్ ప్రాజెక్టులను నిండుకుండలా మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఎస్ మనోజ్, అక్కడ గత 10-15 రోజుల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. డ్రాట్ సిచ్యువేషన్ ఉంది అనుకున్నటువంటి సమయంలోనే ప్రాజెక్టులన్నీ కూడా మీరు అన్నట్టుగా జల కళను సంతరించుకున్నాయి, నిండు కుండలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతానికి వచ్చినటువంటి వాటర్ తో 20 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు 16-17 టీఎంసీలకి చేరుకున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. అక్కడ నుంచి దిగువ ప్రాంతానికి గాయత్రి పంప్ హౌస్ కు విడుదల చేయడం జరిగింది. మరొక వైపు జిల్లాలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా చెప్పుకున్నటువంటి ఎస్ఆర్ఎస్పి కి సంబంధించి యాక్చువల్ గా 90 టీఎంసీలు, కానీ ఆ 90 టీఎంసీలకు గాను ఆ సిల్ట్ అదంతా పోతే 80 టీఎంసీలుగా నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ 69 టీఎంసీల కెపాసిటీ నీరు చేరింది. అక్కడ నుంచి దిగువ ప్రాంతానికి లక్షలాది క్యూసెక్ల నీటిని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలవుతున్నటువంటి పరిస్థితి. దీని యొక్క నీటి విడుదలకు సంబంధించి మరికొన్ని గేట్లు తెరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో దిగువ ప్రాంతం అప్రమత్తంగా ఉండాలని హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మిడ్మానేర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ హైలైట్ బ్రిడ్జ్ ఇక్కడ. దీని దగ్గరికి వచ్చేసరికి 27 టీఎంసీల కెపాసిటీ దీనిది. ఆల్రెడీ 20 టీఎంసీలు క్రాస్ అయిపోయింది. మనం చూస్తున్నాం ఆ తాడి చెట్లు మునిగిపోయి అదంతా కూడా ఆ వాటర్ ట్యాంక్ లెవెల్ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి. చంద్రశేఖర్, ఒకసారి మీరు హోల్డ్ లో గెట్ బ్యాక్ చేయగలరు సార్. మెదక్లోకి వెళ్దాం. మెదక్ నగర్ నుంచి ప్రతినిధి మహేష్ కూడా అందుబాటులో ఉన్నారు. మహేష్, సో ప్రెసెంట్ ఏంటి సిచ్యువేషన్? మెదక్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంగారెడ్డి ఇతరత్ర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సో మెదక్లో కూడా హై అలర్ట్ జారీ చేస్తున్నారు. మెదక్లో కూడా ఇప్పటికే స్కూళ్ళకి కూడా సెలవు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దంచి కురుస్తున్న వర్షాలుగా చెప్పుకుంటూ మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుంది. భారీ వర్షాల నేపథ్యం ఈ రోజు మెదక్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలు కూడా సెలవిచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు కూడా నిన్నటి రోజు ప్రకటించడం జరిగింది. మెదక్ జిల్లా సర్సనలో 30.5%, నాగపూర్ 27.6 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, చేగుంట 22.7 సెంటీమీటర్లు నమోదైంది. రామాయపేట 20.6 సెంటీమీటర్లు నమోదు కాగా, మెదక్ లో 20.5 సెంటీమీటర్లు అత్యంత భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సంబంధించి చూసుకున్నట్లయితే 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కొడకండ్ల 17.8 సెంటీమీటర్ల
వర్షపాతం నమోదైంది. కుమ్రవెల్లిలో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా తుక్కాపూర్ లో 16.6% కూడా నమోదైంది. అదేవిధంగా గజ్వేల్లో 16 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భయానకంగా వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను, ఏరియాలు సంబంధించిన పరిశీలించిన సీఎం గా చెప్పుకోవచ్చు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం రామాయంపేట సంబంధించిన ఇంకా కూడా వరద నీరు తగ్గకపోవడంతో ఈ యొక్క రామాయంపేట పరిస్థితిలో మనం ప్రస్తుతం రామాయంపేట లొకేషన్ లో ప్రస్తుతం ఉన్నాం. వాళ్ళు కాలనీలో నిలిచి ఉన్న వరద నీళ్ళుగా చెప్పుకోవచ్చు. వర్షం కొంచెం తగ్గని వరదగా చెప్పవచ్చు. వాళ్ళు చెల్లాల్లో నిలిచిన వరద నీరు మోటార్లు పెట్టి నీటిని బయటికి పంపిస్తున్నట్టు పలు ఇండ్ల యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో వర్ష బిందుతో ప్రజ్ఞాపంలో భారీ వర్షాలకు పొంగిపోతున్న ఊర చెరువు గజ్వేల్ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరదగా చెప్పుకోవచ్చు. నిలభయమైన పెట్రోల్ బంకు, అదేవిధంగా చెరువును తలపిస్తున్న రోడ్డుతో వాహనాలు రాకపోకలు తీవ్ర అంతరాయము ఇబ్బంది పడుతున్నప్పుడు, అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మరకూరు మండలం చేపర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పట్టడం తెలుస్తుంది. చేకుంట మండలం జల్లాపూర్ గ్రామంలో వర్షాలకు ఇళ్లలో చేరిన వరద నీరుగా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులుగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ అన్ని వర్షపు నీరు నిండుగా చేరుకోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నట్టయితే తెలుస్తుంది. ఈ రోజైతే మెదక్ జిల్లాకు సంబంధించి ఇటు మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కూడా పరిశీలించనున్నారు, ముఖ్యమంత్రి రానున్నారు. దీనికి సంబంధించి మెదక్ జిల్లా అతలాకుతలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వర్షం ఇప్పటికి కూడా ప్రస్తుత పరిస్థితిలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనం చూస్తున్నాం. మనం రైట్. సో ప్రెసెంట్ మెదక్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది, మెదక్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మహేష్ మీరు క్లోజ్ ఒకసారి హోల్డ్ లో ఉండేలా గెట్ బ్యాక్ టు అగైన్. గంగారెడ్డి నిజామాబాద్ నుంచి గంగారెడ్డి కూడా అందుబాటులోకి వచ్చారు. గంగారెడ్డి ఏంటి పరిస్థితి? నిజామాబాద్ లో హై అలర్ట్స్ నెలకొన్నాయి. ఈ రోజు కూడా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. సో రాజంపేట దగ్గర, పరిరెడ్డిపేట దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైంది. దాంతో పాటు పోచారం ప్రాజెక్టు కూడా భారీగా రాత్రి నుంచి పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ రాత్రి అలాగే వరద కొనసాగితే పోచారం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే నాగిరెడ్డిపేట మండలం, అదే ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించి పలు గ్రామాలు ముంపునకు గురయ్యి వరద తగ్గడంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. మరోవైపు జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్నాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడం 4 గేట్లు ఎత్తి కిందికి వదిలారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా గేట్ల ద్వారా నీటిని కిందికి మంజీరా నదికి పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్తిగా జలమయమైందని చెప్పచ్చు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 39 గేట్ల ద్వారా పూర్తిగా 4 లక్షల క్యూసెక్స్ల వరద నీరుని గోదావరిలోకి వదులుతున్నారు. రాత్రి కురిసిన వర్షాల వల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన ఘటన కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైన నేపథ్యంలో 12 కాలనీలు అలాగే నీటిలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడు కొంత తేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే నిన్న 18 మంది స్కూల్ కు సంబంధించిన పేరెంట్స్ స్కూల్లో చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళని రాత్రి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, నిజామాబాద్ సిపి సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రలు వారిని దగ్గరుండి అక్కడ నుండి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మరి వర్షాలు భారీగా ఇలాగే కురిస్తే రానున్న మరికొన్ని గంటల్లో కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ నుండి, అదేవిధంగా నిర్మల్ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారులని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డికి రావాలన్నా, నిజామాబాద్ నుండి చేరుకోవాలన్నా పూర్తిగా రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ చేశారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు అయితే నానా కష్టాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. అందులో పట్టణంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. కామారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువు పూర్తిగా వరద రావడం, మళ్ళీ రాత్రి కురిసిన వర్షాల వల్ల ఆ ప్రాంతంలో వరద రావడంతో పూర్తిగా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పోలీసులు ఎప్పటికప్పుడు వాటికి సంబంధించి చర్యలు చేపడుతున్నారు. దానికి ఎక్కడైనా ఇబ్బందులు లేకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీం కూడా పూర్తిగా చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అదే కోణంలో కూడా రానున్న రోజుల్లో ఇలాగే అంటే ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్న వారికి సంబంధించి కానివ్వండి, మరణాల సంఖ్య కానివ్వండి, ఇంకేదైనా గాయాల పడిన వారి సంఖ్య ఉందా? అటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా?
మనోజ్, ఏదైతే నిన్న జరిగిన ఘటనలో ఒక కారులో దోమకొండ మండలం సంగమేశ్వర్ లో ఒక ఇద్దరు కారులో చిక్కుకొని మృతి చెందిన ఘటన ఉంది. మరొకరు కూడా కామారెడ్డి పట్టణ సమీపంలో దోమకొండ ప్రాంతంలో ఒక వ్యక్తి మరణించినట్లయితే, పూర్తిగా కామారెడ్డి జిల్లాలో భారీ వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. 4కి సంబంధించిన పూర్తిగా ఆచూకైతే అడ్రస్ ఎవరు పేర్లు ఎక్కడి నుండి అనేది కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ ఈ భారీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ పోలీసులు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు రెస్క్యూ చేసి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న సామాన్య ప్రజలు జేసీబీ సాయంతో ఆ ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో కారుతో పాటు వాళ్ళిద్దరు కుట్టుకపోయిన ఘటనలో లైవ్ లో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇదే ఘటనలో ఏదైతే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే నిజాం సాగర్ చౌరస్తా వద్ద బొగ్గు గుడిసె అన్నారం వరకు ఆ కూలీలను కూడా రెస్క్యూ చేసి రెస్క్యూ టీం కాపాడిన పరిస్థితి నెలకొంది. ఈ వరదల కారణంగా ఇప్పటికే కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైందనే చెప్పవచ్చు. మనోజ్, ఒకసారి కరీంనగర్ వెళ్తాం మళ్ళీ. చంద్రశేఖర్, సో కరీంనగర్ లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎల్లంపల్లి కానివ్వండి, లేక ఇతరత్ర ప్రాజెక్ట్ సంబంధించి అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? మానేరు మొత్తం నిండు కుండలా మారిపోయిందని చెప్తున్న క్రమంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఎస్ మనోజ్, శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి 20 టీఎంసీల కెపాసిటీకి ఆల్మోస్ట్ ఆల్ 16 టీఎంసీలు దాటిపోయింది. దీంతో మొన్నటి నుంచి దాని యొక్క గేట్లు వదలడం జరిగింది. కడెం ప్రాంతము అక్కడి నుంచి వస్తున్నటువంటి వరద కావచ్చు, ఇతరత్ర విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు సైతం ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ కరీంనగర్ తిమ్మాపూర్ ప్రాంతంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ప్రాంతంలో 13 మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తున్నటువంటి వరద కాలువ ద్వారా, అలాగే రెగ్యులర్ కెనాల్ భక్తి కెనాల్ ద్వారా వస్తున్నటువంటి నీటి ఫ్లోతోని ఇటు మిడ్ మానేర్ నింపింది. మిడ్ మానేర్ కెపాసిటీ వచ్చేసరికి 27 టీఎంసీలకు గాను 20 టీఎంసీలకు దాటిపోయింది ఉదయం 6 గంటల వరకు. దీంతో అప్పర్ మానేర్, నర్మల, గంభీరరావుపేట మండలం నర్మాల ప్రాంతంలో 2 టీఎంసీల కెపాసిటీకి 2 టీఎంసీలు దాటిపోయింది. అలాగే అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఉంది, అన్నపూర్ణ 3 టీఎంసీలకు గాను 1.5 అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 టీఎంసీలకు రీచ్ అయినటువంటి పరిస్థితి. ఇక కరీంనగర్ లో ఉన్నటువంటి లోయర్ మానెట్ డ్యామ్ కు సంబంధించి ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం కొనసాగుతుంది. దీని యొక్క కెపాసిటీ 24 టీఎంసీలకు గాను దాదాపు 8 టీఎంసీలు క్రాస్ అయినటువంటి పరిస్థితి. మనోజ్, ఒక్కసారి మనం అక్కడ చూస్తున్నాం. ఒకవైపు అక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. మనం దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఉన్నాము. ఆ వాటర్ ట్యాంక్ లెవెల్ కి నీరు చేరుకుంది. ఇంకా ఆ తాడి చెట్లు పెద్దగా ఎత్తైనటువంటి ఆ వృక్షాలకు సైతం దాని దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ వాగులు వంకు పొర్లి పొంగుతున్నాయి. దీంతో మరికొన్ని గంటల్లో ఇది కాస్త లోయర్ మానేర్ డ్యామ్ కి సైతం వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. లక్షలాది క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తామని చెప్పి ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి ప్రాంతం మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, జగిత్యాల ఇలా ఈ ప్రాంతాల్లో అన్ని కూడా గోదావరి పరివాహ ప్రాంతాలు. చంద్రశేఖర్, సో మెదక్ వెళ్తే మెదక్లో మహేష్ నుంచి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, సో మెదక్లో కూడా సుమారుగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో పాపన్నపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒక అఫీషియల్ నోట్ కూడా విడుదల చేసింది. సో మెదక్ పరిస్థితి ఏంటి? ఈరోజు పోచారం ప్రాజెక్టు గురించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇప్పటికే వరద ఉధృతి ఇంకా కూడా పెరుగుతుంది. రాత్రి సమయంలో కురిసే వర్షాలు భారీ వరదలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ముందులు కూడా తెగిపోయిన పరిస్థితి. మనం ఇప్పుడు ప్రస్తుతం రామాయంపేట సిద్దిపేట పోయే మార్గంలో ఓనాపూర్ సంబంధించిన రోడ్డు కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. రాకపోకలకు చాలా అంతరాయం కలిగింది. ఎందుకంటే ఇక్కడ వెళ్తుంటే ఖచ్చితంగా పోవద్దు అని చెప్పి పోలీసులు దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అక్బర్పేట, భూంపల్లి మండలం, పోతారెడ్డిపేటలో కూడా వరద ఉధృతి ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న చిన్ననీయంపేట గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పొలం అంతా వెళ్లి చెరువు ప్రభావంతో అక్కడే రాత్రి సమయంలో ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి స్థానిక సిద్దిపేట సిపి అనురాధ అక్కడికే మానిటరింగ్ చేసుకుంటూ కూడా ఆ రైతులను సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్టు మనకు తెలుస్తుంది. రైతుల పేర్లు కేంద్ర నాగరాజు, గోపాల్, సుదర్శన్, రాష్ట్రత అక్కడే ఉన్నారు. వారిని క్షేమంగా ఒక రాత్రి సిపి తన సిబ్బందితో వారిని 3 రైతులు కూడా తన ఇంటికి చేర్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా
ఒక ప్రభావం ఎక్కువ అవుతుంది. రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్ రాజాతో పాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించిన ప్రావీణ్య కూడా అప్రమత్తమయ్యారు. కింది స్థాయి అధికారులను కూడా ఒక ముందస్తుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా అన్ని ఏరియాల్లో కింది స్థాయి ఉద్యోగస్తులను కూడా ఒక మానిటరింగ్ చేసుకొని ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక ప్రభావం ఎక్కడా లేదు చూడలేని విధంగా మేము ప్రస్తుతం పరిస్థితిలో 25-30 సంవత్సరాలుగా ఇటువంటి వర్షాన్ని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ప్రజలు కూడా చెప్తున్నారు. కానీ ఇంత భయంకరమైన వాతావరణం ఇంతటువంటి వర్షాలు కురుస్తాయని కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే వర్షాలు రావాలని ఎన్నో మొక్కులు మొక్కాం తప్ప ఇక్కడ చూస్తుంటే వర్షాలు భయంకరంగా కొట్టడంతో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం రైట్, థ్యాంక్ యూ మహేష్. సో కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతుంది. కామారెడ్డి అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఉంది. ప్రస్తుతం 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల్లో కామారెడ్డిలో అత్యధికంగా వర్షాలు కురిశాయి. ఒకసారి నేను కామెంట్స్ కూడా చూస్తాను. రాములు అన్నారు కామారెడ్డిలో మెదక్లో హెవీ రెయిన్ ఉన్నాయి, స్కూల్స్ అండ్ కాలేజెస్ కి బంద్ ఇచ్చారని చెప్పి రాములు అంటున్నారు. సో భవ్య మెరుగు గివ్ హాలిడే ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్స్, అన్ని జిల్లాల్లో కూడా స్కూల్స్ కి హాలిడేస్ ప్రకటించండి అని చెప్పారు. తర్వాత సిద్ధు గౌడ్ అంట, బహుశా ఆయన స్కూల్ స్టూడెంట్ అయి ఉంటాడు, అన్న స్కూల్ బంద్ అని అడుగుతున్నాడు. సో తమ్ముడు కామారెడ్డి మరియు మెదక్లో అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది. ఇంకా మరి మీరున్న ఏరియా ఎక్కడని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మెదక్ అండ్ కామారెడ్డిలో అయితే అఫీషియల్గా స్కూల్స్కి సెలవు ప్రకటించారు. ఆ తర్వాత సో మీరున్న ఏరియాలో సిచ్యువేషన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు విజువల్లో చూస్తుంటే నిన్న విజువల్స్ అన్నీ కూడా కామారెడ్డి దగ్గర ఒక కారు అపార్ట్మెంట్ మధ్యలో నుంచి అంటే ఆ నివాసాల మధ్యలో నుంచి కొట్టుకు వచ్చి అలా కొట్టుకొని వెళ్తూ అక్కడ ఒక కాలువలో పడిపోయిన డ్రైన్ కింద నుంచి అక్కడ కల్వర్ట్ ఉంది, కల్వర్ట్ కింద నుంచి నీళ్లు పోవడానికి పైపులు అమర్చారు. పైపుల కిందలో నుంచి ఆ కారు వెళ్ళిపోయింది. ఇది సిచ్యువేషన్ కామారెడ్డిలో. చూడండి, ఆ కార్లు అన్ని కూడా పడవలుగా మారిపోయాయి. నీళ్లు పైన తేలాడుతూ ఉన్నాయి. ఆ నీటిలో కార్లు తేలి ఆడుతూ ఆ కల్వర్ట్ కిందిలో నుంచి ఆ పైపుల్లో నుంచి కార్లు వెళ్ళడం మనం చూస్తున్నాం. డెఫినెట్గా ఇంతటి స్థాయిలో వర్షపాతాన్ని కామారెడ్డి ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించి ఉండదు. 42 సెంటీమీటర్ల వర్షపాతం మొన్న నమోదైతే నిన్న 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి రెడ్ అలర్ట్స్ ఉన్నాయి. సో మళ్ళీ మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సో మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు చూస్తున్నారు 2 ట్రక్స్, హెవీ ట్రక్స్ నీటిలో చిక్కుకుపోయాయి కంప్లీట్గా. డీసీఎం వ్యాన్ బహుశా ప్రాజెక్టుకి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతమై ఉంటుంది. అక్కడ కంప్లీట్గా ఆ ట్రక్ కానివ్వండి ఇతరత్ర అదంతా కూడా అక్కడే చిక్కుకుపోయింది. సో ఇటువంటి ఒక భయానకమైన సిచ్యువేషన్, ఒక డేంజరస్ సిచ్యువేషన్ కామారెడ్డి, మెదక్ జిల్లాలో కొనసాగుతోంది. సో మీరున్న ఏరియా ఏంటి, మీ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మరోవైపు కొంతమంది వ్యక్తులు అక్కడ చిక్కుకున్నారని చెప్పేటువంటి నేపథ్యంలో గంభీరావుపేట దగ్గర గేదెలను కాసేటువంటి వారు చిక్కుకుంటే వారిని సురక్షితంగా కాపాడి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం రెస్క్యూ సిబ్బంది చేశారు. నిన్న ఒక యువకుడిని కూడా కాపాడినట్టు తెలుస్తోంది. ఇంకా అక్కడ 3 చిక్కుకొని ఉన్నారు. వారి కోసం ఇంకా ఆచూకీ దొరకలేదు. సో మరోవైపు మెదక్లోని ప్రభుత్వ మహిళా ఎస్సీ డిగ్రీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు మొత్తం కూడా అక్కడ చిక్కుకున్నారు. సో వారందరినీ కూడా సహాయక సిబ్బంది, పోలీసు సిబ్బంది అందరూ కూడా బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కర్రను ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారందరినీ కూడా పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. 300 మంది విద్యార్థులు ఆ హాస్టల్లో చిక్కుంటే వారందరినీ కూడా సురక్షితంగా కాపాడే ప్రయత్నం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ చేపట్టారు. సో మనం చూస్తున్నాం తెలంగాణ పోలీస్ సంబంధించి అక్కడ కనబడుతున్నారు. అట్ ది సేమ్ టైం డిఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయి. సో చాలా మందికి ఇదే సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ కానివ్వండి, హైడ్రా సిబ్బంది కూడా జిల్లాలోకి వెళ్తున్నారట. హైడ్రా సిబ్బందిని కూడా జిల్లా వ్యాప్తంగా పంపించి అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల్లో వీరిని కూడా పాల్గొనాలని చెప్పి నిశ్చయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారంతా వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో కామారెడ్డి దగ్గర ఓ రైల్వే ట్రాక్ నాందేడ్ వైపుగా వెళ్ళేటువంటి ఆ రైల్వే ట్రాక్ కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయింది. అక్కడ ఆ ట్రాక్ కింద నుంచి నీళ్ళు వెళ్తున్నాయంటే ఆ కంకర్ ఏదైతే ఉంటుందో ట్రాక్ మధ్యలో పూర్తిగా కొట్టుకుపోయింది. సో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాకపోకలు నిలిపివేశారు. సుమారుగా 12 రైళ్లు పూర్తిగా దారి మళ్లించబడ్డాయి. 4 రైళ్లను ఆల్రెడీ రద్దు చేశారు కూడా. సో కామారెడ్డిలో ఎటు చూసినా ఈ వరద ప్రభావం చూడండి. ఇప్పటివరకు చూసిన విజువల్లో ఇక్కడ ఇంకో విజువల్ కనబడుతోంది. మండపం, వినాయకుడి మండపం ఏర్పాటు చేశారు. ఆ వినాయకుడి మండపం పూర్తిగా నీట మునిగిపోవడంతో అక్కడ చిక్కున్నటువంటి మహిళల్ని డైరెక్ట్గా నడుముల్లోతు నీళ్లు చేరుకున్నాయి.
సో అక్కడ ఆ మహిళల్ని ఒక్కొక్కరిగా పోలీసులు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతోంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇది ప్రజెంట్ కామారెడ్డిలో సిచ్యువేషన్. మెదక్లో కూడా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎటువంటి ఆందోళనకరమైన సిచ్యువేషన్ నెలకొంది. సో మీరున్న ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలు మీ పని చాలు మీ పని ఇక్కడ స్పారో గేమింగ్ సూర్యాపేటలో కూడా భారీ వర్షం కురుస్తుందని కామెంట్ చేశారు ఆయన. దివ్యాచారి అంట. జగిత్యాలలో కూడా భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పి కామెంట్ చేశారు. తర్వాత మెదక్లో చాలా హెవీ రెయిన్ఫాల్ బ్రో అంటున్నారు. థ్యాంక్ యూ బ్రో, మీరు కామెంట్ చేశారు. బట్ బీ కేర్ఫుల్. మళ్ళీ మెదక్లో కూడా చాలా భారీ స్థాయిలోనే వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. మళ్ళీ రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్, సంగారెడ్డి, అటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. సో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరోవైపుగా ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. ఇది ప్రమాదకరమైనటువంటి డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ ఇది. అక్కడ జేసీబీ ఉంది కాబట్టి ఆ వరద ఫ్లోని ఆ జేసీబీ అడ్డుకోగలుగుతోంది, కారు రాగలుగుతోంది. లేదు కాదు కూడదని చెప్పి ఎవరైనా ఇటువంటి వాటర్ ఫ్లో దగ్గర నుంచి మేము వెళ్తామని చెప్పి అత్యుత్సాహం కనుక ప్రదర్శిస్తే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రమాదపు టంచుల్లో ప్రయాణిస్తున్నట్టే, మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నట్టే. ఒక రకంగా చెప్పాలంటే ఐ మీన్ సారీ టు సే దిస్ వర్డ్, బట్ మీ చావును మీరు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి డ్రైవింగ్ చేయకండి. అత్యవసరం అయితే తప్ప మీరు బయటికి వెళ్లకుండా నియంత్రించుకోండి. ఒకవేళ అత్యవసరంలో కూడా ఇటువంటి ప్రమాదకర స్టంట్స్ చేయడం వల్ల మీరు ప్రమాదాన్ని మరింతగా రెట్టింపు చేసిన వారు అవుతారు. రైట్. సో నిర్మల్లో కూడా హై టెన్షన్ నెలకొని, నిర్మల్లో కూడా నిన్న భారీ వర్షపాతం నమోదైంది. నిర్మల్లో కూడా ఒక 10 గంటల్లో కురవాల్సిన వర్షం కేవలం 4 గంటల్లో కురవడంతో అక్కడ కడెం ప్రాజెక్ట్ కానివ్వండి, స్వర్ణవాగు ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తించే విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్న 2 కుండలా మారిపోయాయి. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎస్ రవినాయక్, సో ఆదిలాబాద్ పరిస్థితి ఏంటి? ఆదిలాబాద్ లో ప్రెసెంట్ వర్షపాతానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఎస్ మనోజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇటు నిర్మల్ జిల్లా చూసినట్టు కనుక అయితే నిర్మల్ జిల్లాలో విపరీతమైన వరద ప్రభావం ఎక్కువ తాకిడి పెరిగింది. ముఖ్యంగా సాత్నాల స్వర్ణవాగు ప్రాజెక్టుకు సంబంధించి భారీగా నీళ్లు వదిలి కిందికి నీళ్లు రావడంతో, మహారాష్ట్రలోకి వచ్చిన భారీ వర్షానికి నీళ్లు రావడంతో ఎటు చూసిన జలమయమైన పరిస్థితి. ప్రధానంగా గ్రామాల్లో మనం చూసినట్టు కనుకైతే గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితి మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడింది. నిన్న నైట్ లో రిస్క్ సాయంతో నిర్మల్ పట్టణంలో ప్రధానంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలి అధికారులు జాగ్రత్త పడిన పరిస్థితి కనబడింది. ఇప్పుడు కూడా ఒక పశువుల కాపరి గోదావరి పరివాహిక ప్రాంతం లక్ష్మణ చాంద లోని మేనపల్లి గ్రామ సమీపంలో చిక్కుకున్నట్టు సమాచారం రావడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు అధికారులు కూడా అక్కడికి వెళ్లి కాపాడే ప్రయత్నం చేసిన పరిస్థితి. ప్రధానంగా లక్ష్మణ్ చాందతో పాటు జైనత్ కావచ్చు, అదేవిధంగా ఇటు సాధనాల లాంటి ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు ఎక్కడైతే చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అధికారులు 4 జిల్లాలో కలెక్టర్లు టోల్ ఫ్రీ ఏర్పాటు చేశారు. అంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ల సాయంతో, జిల్లా ఎస్పీల సాయంతో సేఫ్ తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఆ భారీ వర్షం కారణంగా మహారాష్ట్రలో కురిసిన మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదకు ఇటు ప్రాజెక్టులన్నీ కూడా ఇటు ఉగ్రరూపం దాల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. స్వర్ణ నుంచి కొమరం భీం ఆసిఫాబాద్ కావచ్చు, ఇటు కడెం ప్రాజెక్టు కావచ్చు, ఇటు ప్రధానంగా శ్రీపాద ఎల్లంపల్లిలో
దాదాపుగా 4,44,239 క్యూసెక్ల నీరు భారీ వరద నీరు చేరుతుంది. అయితే 3,42,044.5 క్యూసెక్ల నీరు కిందికి వదులుతున్న పరిస్థితి. 60 గేట్లకు గాను 40 గేట్లు ఎత్తి ఇటు నీళ్లు కిందికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలి. 24 గంటల వర్షాలు కురిసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు, ఎటు చూసినా ఆ వరద నీరే, రోడ్లపై వరద నీరు చేరిన పరిస్థితి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితి కనబడింది. రోడ్లపై నీరుతో ఎటు జనజీవనం ఎక్కడిదక్కడ స్తంభించిపోయిన పరిస్థితి కనబడింది. ఇబ్బందికర పరిస్థితి మారుతున్న పరిస్థితి కనబడింది. ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పరిస్థితి. ఇప్పటికే కనెక్టివిటీ రోడ్లు కట్టాయి. కనెక్టివిటీ రోడ్ల ఎక్కడైతే కట్టాయో ఆ ప్రాంతానికి ఎక్కడ అధికారులు ఎవరు అంటే వెళ్లకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. వాగులు వంకలు పొంగి పొరలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కుమరంభీం ప్రాజెక్టు నుండి మొదలుకొని అటు దిండ లాంటి బెద్దూరు కౌటాల చింతలమానపల్లి నుంచి తెరమేరి వరకు కొన్ని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. కనెక్టివిటీ రోడ్లు కట్టయిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ఇప్పటికే అధికారులు కొంత అప్రమత్తం చేసి ఎవరిని అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనకి రైట్, థ్యాంక్ యూ వినాయక్. సో దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ దయచేసి పలు గైడ్ లైన్స్ని పాటించండి. ఏంటి అంటే కనుక మండపాల దగ్గర హెవీ హైటెన్షన్ వైర్లు కనుక ఉన్నా, లేకపోతే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా కొంత జాగ్రత్త తీసుకోండి. బికాజ్ వర్షం నేపథ్యంలో అది కర్ర అయినా కూడా కంప్లీట్గా ఇది వర్షాన్ని నానిపోయి ఉంటుంది కాబట్టి కొంత ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆ అత్యుత్సాహానికి వెళ్ళిపోయి వరదలు వాగులు ఉప్పొంగుతూ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోయి దానిపైన ప్రయాణిద్దామని చెప్పి ఫ్రెండ్స్ అంతా సరదాగా వెళ్ళడానికో, లేకుంటే భారీ వర్షాపాతాల నేపథ్యంలో వినాయక చవితి సంబరాలు జరుగుతూ అందరూ కూడా ఒకే దగ్గర యూనిటీగా ఉంటారు కాబట్టి అలా సరదాగా వెళ్ళొద్దామని వాటర్ ఫాల్స్ దగ్గరకో, ఓ డ్యామ్ దగ్గరకో, వాగుల దగ్గరకో, వంకల దగ్గరకో వెళ్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నట్టే అవుతుంది. సో దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ జాగ్రత్త మిమ్మల్ని కాపాడుతుంది. సో అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నా ఇటువంటి యూత్ పిల్లల్ని, యువకుల్ని మొత్తం కూడా కొంత కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఫస్ట్లీ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి దూరంగా ఉండండి. వరదలు వాగులు ఉప్పొంగుతున్న సమయంలో వాటిని చూడడానికి వెళ్ళిపోయి మీ ప్రమాదాన్ని మీరు కొని తెచ్చుకోకండి. ఇంకెవరైనా సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టయితే వారికి సహాయం చేసే ప్రయత్నం చేయండి. లేదంటే అధికారులకు సమాచారం అందించాలని అధికారులు అక్కడ చేరుకుంటారు. కానీ మీరు అత్యుత్సాహానికి వెళ్ళిపోయి మీరు కూడా ప్రమాదం బారిన పడకండి. మీరు ప్రజెంట్ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, అటు నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో కనుక ఉన్నట్టయితే మీకు మరొక అలర్ట్ కూడా ఉంది. మరో 3-4 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందట. సో మీరున్న ఏరియాలో ఎటువంటి వర్షపాతం ఉంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.